హలో హాయ్ అందరికీ ఈరోజు నేను గోధుమ పిండి బెల్లంతో కేక్ తయారు చేస్తున్నా. దానికోసం ఒక కప్పు మెజర్మెంట్స్తో ఒక కప్పు నిండుకి గోధుమ పిండి తీసుకొని జల్లించుకున్నా. తర్వాత అదే కప్తో హాఫ్ కప్పు మైదా పిండి, అదే కప్తో రవ్వ లడ్డు చేసుకుంటాం కదా సోజీ, ఆ రవ్వ తీసుకొని జల్లించుకోవాలి. బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ తీసుకోవాలి. వంట సోడా కూడా ఒక చిటికెడు తీసుకోవాలి. అదే మెజర్మెంట్స్తో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. అదే కప్పుతో ఆయిల్ కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. నా దగ్గర వెనీలా ఎసెన్స్ లేదు, అందుకే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఎసెన్స్ వేసుకున్నాను. మిక్స్ చేసుకున్నాక పిండి ఇలా వస్తుంది. మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ తర్వాత దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది. ఆల్రెడీ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ అప్లై చేసి పొడి పిండి వేసి ఇలా తయారు చేశాను. దీంట్లో ఇందాక కలిపిన మిశ్రమం మొత్తం వేసుకోవాలి. వేసుకొని గ్యాస్ మీద ఆల్రెడీ నేను వాటర్ పెట్టాను. ఆవిరి మీద చేయాలి కాబట్టి వాటర్ వేడైన తర్వాత ఇలా మూత పెట్టేసుకొని పెట్టుకొని ఒక 20 మినిట్స్ పైన హాఫ్ అన్ అవర్ పెట్టుకొని తీసి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని. ఉడికిపోయింది. బాగా మెత్తగా ఉంటుంది. కలర్ ఒకటి ఎక్కువ చేంజ్ కాలేదు, కానీ స్మూత్గా మెత్తగా చాలా బాగుంది. గోధుమ పిండి బెల్లంతోనే ఇంట్లోనే చేసుకుని తయారు చేశాను. పర్లేదు, బాగానే వచ్చింది. ఎక్కువ బ్యాడ్ అయితే లేదు, బాగానే ఉంది. నచ్చితే మీరు ట్రై చేయండి. ఓకే బాయ్. అంతే వీడియో.